కార్పొరేట్ అర్జున్ హైర్ చేసుకుంది కల్ప్రిట్స్ని పట్టుకోవడానికి కాదు, ట్రేస్ లేకుండా తుడిచేయడానికి. క్లూవే లేదన్నా? వీటి బాడీ క్లూ. ఇదేం గాయమో చూడండి. ఓకే సార్. గాంధీ వరకు వచ్చిన వాళ్ళు తర్వాత నిన్ను, నీకు కావలసిన వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఎక్కువ రోజులు పట్టదు. అర్జున్ నన్ను వెతుకుతున్నాడని తెలిసిందంటే నా ఫ్యామిలీని ఎక్కడైనా సేఫ్గా ఉంచి నేను సైనైడ్ తీసుకుని చనిపోతాను. ఇకపై నువ్వు ఫోన్ చేసినా నేను తీయను. ఐ విల్ గివ్ యూ టిప్. నీకు కావలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళున్న చోటు మార్చే, అప్పుడే వాళ్ళు వస్తారు. ఒక్కొక్కడిని ట్రాప్ చేస్తాడు. నేను అనుకున్నది కరెక్ట్ అయితే 2 రోజుల్లో వాడి చరిత్ర తెలుస్తుంది. ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళాలి షాలు. నువ్వు లిస్బన్ వెళ్ళడానికి ఏర్పాటు చేశాను. నువ్వు? నేను ఇకపై ఫ్లైట్లో రావడం సాధ్యం కాదు. ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాను. పిన్ని ఊర్లో ఉంది, తన్ను కూడా తీసుకొని 2 రోజుల్లో వచ్చేస్తాను. సర్జరీ చేసిన స్కార్ ఇది. క్లావికల్ బోన్ విరిగినట్టుంది. లోపల ప్లేట్ అమర్చారు. ఒక్కొక్క ప్లేట్కి ఒక నంబర్ ఉంది. ఆ పర్టికులర్ ప్లేట్తో ఏ హాస్పిటల్లో ఎప్పుడు సర్జరీ జరిగిందని తెలుసుకోవచ్చు. మీ ఇన్ఫ్లుయెన్స్తో ట్రై చేసి చూడండి. హాస్పిటల్ని కనిపెడితే పేషెంట్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఈ ఫైల్ ఇచ్చిన విషయం ఎవరికి తెలియకూడదు. అర్జున్ చనిపోయినవాడు అసలైన పేరు గాంధీ. నేటివ్ తిరునల్వేలి. 8 సంవత్సరాలకు ముందు వాడికి పెళ్ళయింది. తన భార్య పేరు శాలిని. ఒకటి వాళ్ళకి డివోర్స్ అయి ఉండాలి, లేదా ఇద్దరు విడివిడి అడ్రస్లో ఉండాలి. ఆ అమ్మాయిని ప్రస్తుతానికి లొకేట్ చేయలేకపోతున్నాం. బట్ లిసన్, వాళ్ళ పెళ్లికి తిరు అని ఒకతను విట్నెస్ సంతకం పెట్టాడు. ఆ తిరుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేశాను. ఈ తిరు గాంధీ వీళ్ళిద్దరూ బిట్స్ పిలానీలు కలిసి చదువుకున్నారు. ఇప్పుడు ఆ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, కాలేజ్ టాపర్స్. తిరు యుఎస్లో మార్గన్ స్టాన్లీలో పనిచేశాడు. గాంధీ హాంకాంగ్ ఏడీబీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేశాడు. ఇంటర్నేషనల్ ఫైనాన్స్లో ఇద్దరు ఎక్స్పర్ట్స్. 5 సంవత్సరాలకు ముందు తిరిగి వాళ్ళు ఇండియాకి వచ్చారు. నకిలీ పేరుతో వజ్రాలో జాయిన్ అయ్యారు. ఆ రోజు నుంచి బయట ఎవరికి తెలియనట్టు మేనేజ్ చేసుకున్నారు. ఆ తిరు ఫోటో నీకు వెంటనే పంపిస్తాను చూడు. ఎలాంటి అనుమానం లేదు అర్జున్, ఈ తిరునే మనం వెతుకుతున్న వ్యక్తి. హే బడీ, తన అడ్రస్ని కూడా నీకు పంపించాను. హడావుడిగా బయలుదేరినట్టుంది అర్జున్. చీఫ్, బుక్ షెల్ఫ్ వెనకాల ఒక సీక్రెట్ సేఫ్ తయారు చేశాడు. 125,000 USD ప్లస్ 8 ఇంటర్నేషనల్ పాస్పోర్ట్స్. తిరు ఎక్కడున్నాడో తెలిసిందా? తెలీదు, కానీ వాడి కాలేజ్ డాక్యుమెంట్స్లో భారతి అని ఒక లేడీ లీగల్ గార్డియన్గా సైన్ చేసింది. నాకెందుకో తిరు గురించిన అన్ని విషయాలు ఆ లేడీకే తెలుసుంటాయనుకుంటా. ఆ లేడీ ఎక్కడుందో కనిపెట్టేశాను. తిరు, ఐ హావ్ బ్యాడ్ న్యూస్. గాంధీ ఈజ్ డెడ్ పిన్ని. మనం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలి. నేను కోర్సులో ఎదురు చూస్తూ ఉంటాను. అడ్రస్ పంపిస్తా, వచ్చేయండి. బోట్ ఉదయాన్నే బయలుదేరుతుంది. ఆ లేడీ ద్వారానే వాణ్ణి పట్టుకుంటా. భారతి ఇంట్లోంచి మన వాళ్ళు కాల్ చేశారు అర్జున్. భారతి సూసైడ్ చేసుకుందంట. ఆవిడ సెల్ ఫోన్, ల్యాప్టాప్ మొత్తం కాల్ చేసిందంట. ఇలా జరిగిందని బాధపడకు తిరు. ఇది మంచికే. నా మూలంగానే నిన్ను వాళ్ళు పట్టుకోగలరు.
వాళ్ళు అలా చేయకుండా చేశాను. ఇక మీదట వాళ్ళు నీ దగ్గరికి రాలేరు. You're free. రేపు జాగ్రత్తగా బయలుదేరు. స్టార్ట్ న్యూ లైఫ్. వజ్రాలాంటి కాపరేట్స్ని జయించడం ఎవరి వల్ల కాదు. మనం ఇంత దూరం రావటమే పెద్ద విషయం. నా కోసం ఒక పని చేయి. నువ్వు బయలుదేరే ముందు మైత్రికి ఒక కాల్ చేయి. తన నంబర్ నీకు పంపిస్తాను. నీకోసం తను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. వస్తానమ్మా. ప్లీజ్ తిరు, గివ్ హర్ అ కాల్. నా ఆఖరి కోరిక అయితే. హలో, మై తిరుగు మాట్లాడుతున్నా. చెప్పు. భారతి పిన్ ఈస్ డెడ్ మై. వాట్? 10 నిమిషాలు వింటావా? నా గురించి నీకు చెప్తాను. నీ పేరేంటి? గాంధీ. హాయ్. అంతే మై, మొత్తం చెప్పేశాను. నా గురించి, నా లైఫ్ గురించి. 8 సంవత్సరాలకు ముందు నేను నీకేమీ చెప్పకుండా వెళ్ళిపోయాను. అదే తప్పు మళ్ళీ చేయకూడదనిపించింది. లాస్ట్ టైం నేను ఎందుకు చెప్పకుండా వెళ్ళాను ఇప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటా. ఐఎమ్ సారీ మైథిలి ఫర్ ఆల్ ద పెయిన్ దట్ ఐ హ్యావ్ కాస్ట్ యూ. బాయ్ మైథిలి. రేపు ఉదయాన్నే బయలుదేరుతున్నాను. నేను తిరిగి రాలేను. బీ వెల్. బాయ్. హలో, మై. నన్ను నీతో తీసుకెళ్ళు. నో మై, దట్ వోంట్ బి సెన్స్. ఐ డోంట్ కేర్ ఇఫ్ ఇట్ ఇస్ సెన్సిబుల్ ఆర్ నాట్. నేను వస్తున్నాను అంతే. 10 నిమిషాల్లో మళ్ళీ కాల్ చేస్తా. మై, 8 ఏళ్లుగా నువ్వే నా మనసులో ఉన్నావు. సడన్ గా పిలిచావు. ఇప్పుడు వెళ్తున్నాను, తిరిగి రాలేను అంటున్నావు. నాకేది మైండ్లోకి రాలేదు. వెంటనే నీ దగ్గరికి రావాలనుంది. నేను ఒక రోజు నీతో చెప్పాను, మెడికల్ ఫెసిలిటీ లేని ఊరికెళ్ళి పనిచేస్తానని. జ్ఞాపకం ఉందా? ఎస్. ఐఎమ్ లివింగ్ దట్ డ్రీమ్ నౌ. ఇక్కడ నేను ఒక్కదాన్ని డ్యూటీ డాక్టర్. And there are many urgent cases here. ప్రతి ఒక్కరూ నన్నే నమ్ముకుని ఉన్నారు. నీ దగ్గర ఎడవకూడదని అనుకున్నా, కుదరలా. ఐ డోంట్ థింక్ ఐ కెన్ కమ్ తిరు. ఐ వాంట్ టు బట్ ఐ కాంట్. ఇదే నా లైఫ్, ఇదే నా అంబిషన్.
దిస్ ఇస్ వాట్ ఐ యామ్. స్టే. ఇదే రైట్ డెసిషన్. ఈ క్షణంలో నన్ను తలిచి నాకే కోపంగా ఉంది. నీ సిచ్యువేషన్ తెలిసి నేను బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నాను. అదేం లేదు మై. ఐ టోటలీ అండర్స్టాండ్ వాట్ యు గోయింగ్ త్రూ. ఏడవకు మై. నా కోసం ఒకటి మాత్రం చెయ్యి. నీ వెళ్లే ముందు 10 నిమిషాలు నిన్ను చూడాలి. 10 నిమిషాలు ఎక్కడ ఉన్నావో చెప్పు ప్లీజ్. నీకు ముందైనా కానీ తర్వాత అయినా కానీ నా లైఫ్లో ఏం మగాడు లేడు. నీ లైఫ్లో ఇంకొక అమ్మాయి నా తర్వాత ఎవరూ లేరు. నువ్వే నా జీవితం.